నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 11, 2026 సోమవారం. పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష నవమి ఉదయం 7:22 వరకు, అనంతరం దశమి ప్రారంభం. నక్షత్రం శతభిషం తెల్లవారుజాము 5:02 వరకు, అనంతరం పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:15, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 12:20 నుండి మధ్యాహ్నం 12:29. అమృతకాలం ఉదయం 6:04 నుండి ఉదయం 8:20. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటలు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటలు. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటలు. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. వృషభం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో లాభసూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిథునం స్నేహితుల సహకారం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాల్లో ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. కర్కాటకం కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహం అధికారులతో సమావేశాలు ఫలప్రదం. గౌరవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కన్యా విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. తుల కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త పనులకు అనుకూల సమయం. వృశ్చికం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. ధనుస్సు ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. మకరం కుటుంబ మద్దతుతో పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా లాభసూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుంభం సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు సోమవారం కావడంతో పరమశివారాధన, శివాలయ దర్శనం శుభప్రదం. ఓం నమఃశివాయ జపం మానసిక ప్రశాంతతను, శుభ ఫలితాలను అందిస్తుంది. శుభమస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.